ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి మరొకసారి వందనాలు సమర్పిస్తున్నాను. మన ఆరాధనలో భాగంగా వాక్యోపదేశంలోకి మనం వెళుతూ ఉన్నాం. మనం నేర్చుకుంటున్నది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోని సంగతులు గ్రహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, నేర్చుకుంటున్నాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. గతంలో మనం నేర్చుకున్న కొన్ని సంగతులను మరొకసారి మనం ఆలోచన చేయటానికి ప్రయత్నం చేసి మిగిలిన ఆ వచనాలు కూడా మనం ఇవాళ కవర్ చేస్తామన్నమాట. సో మొదటి వచనం నుండి మరలా నేను చదువుతూ ఉన్నాను, మీరు చూసుకోండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం నందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నటువంటి, ఇందులో ముద్ర అనేటువంటి మాటకు వివరణ మనం చూసాం. గ్రంథం గురించి మరలా మనం 6వ అధ్యాయంలో అది ఎటువంటి గ్రంథము మనం చూస్తాము. కాకపోతే గ్రంథం గురించి ప్రత్యేకించి అది ఎటువంటి గ్రంథం అనేది 6వ అధ్యాయంలో రాయబడింది కాబట్టి గ్రంథం గురించి నేను వివరించట్లేదు. ఆ గ్రంథం అనేది గ్రంథంగానే మనం చూస్తూ ఉన్నాం. దానికి ఎన్ని ముద్రలు ఉన్నాయి అని అంటే 7 ముద్రలు ఉన్నాయి. ఈ ముద్ర అనే మాట వాస్తవానికి 7 ముద్రలు అనే మాటలు దేవుని యొక్క ముద్ర అన్నమాట. దేవుడు వేసిన ముద్ర, అది తండ్రి వేసిన ముద్ర. తండ్రి ముద్ర వేశాడు అన్నప్పుడు అది దేన్ని సూచిస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేశాము అని అంటే, ముద్ర అనేటువంటి మాటలు 2 కోణాల్లో ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఒకటి సాతాను యొక్క ముద్ర, అది సాతాను యొక్క గుర్తు లేదా మాదిరి, సాతాను యొక్క గుర్తుకి సూచనగా ముద్ర అనే మాటను సాతాను గురించి రాసినప్పుడు చెప్పటం. అదేవిధంగా దేవుడు వేసినటువంటి ముద్ర అనే మాట గుర్తు మాత్రమే కాదు, అది దేవుని యొక్క అధికారంతో కూడినటువంటి సీల్, దేవుని అధికారంతో కూడినటువంటి ఒక పకడ్బందీ అయినటువంటి భద్రపరచబడినటువంటి దైవ గుర్తు అనే దానికి ముద్రగా ఇక్కడ ఉపయోగించబడినటువంటి మాటను మనం చదువుతున్నామని మనం చూసాం. ఒకటేమో సాతాను గుర్తింపు, 2 దేవుని యొక్క ముద్ర. ఇది అధికారిక సూచనగాను, దేవుడు భద్రం చేసినటువంటి దానికి సూచనగాను, అదేవిధంగా దేవుని గుర్తుకు సూచనగాను ఉంది అనేటువంటి విషయాలు గత ఆదివారం మనం ఆలోచన చేశాం. సాతాను యొక్క ముద్రకి గుర్తులు ఉన్నాయి. పాపం చేసేవాళ్ళు లేదా నిబంధనను తృణీకరించిన వాళ్ళు, వీళ్ళందరి మీద సాతాను తన ముద్ర వేసి ఉంటాడు. దాన్ని ప్రత్యేకించి మనం ఇలానే ఉండాలనే ఇది ఏమీ లేదు, రుజువులు అవసరం లేదు. ఎవడైనా కూడా సరే క్రొత్త నిబంధనను తృణీకరించి వెళ్ళిన వాళ్ళు లేదా క్రొత్త నిబంధనలో లేని వాళ్ళు, క్రొత్త నిబంధన సంఘంలో లేని వాళ్ళందరి మీద ఎవడి గుర్తుంటుంది అని అంటే సాతాను గుర్తుంటుంది. దానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపులు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దేవుని యొక్క ముద్రకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. దాంట్లో గతంలో కూడా మనం ఆలోచన చేశాం. దేవుని గుర్తింపు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం పరిశీలన చేశాం. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి ప్రజ మీద దేవుడు తన యొక్క ముద్రను వేస్తాడు. మనకు పరిశుద్ధాత్ముడు ముద్రగా ఉన్నాడు అని చాలా విషయాలు మనకు క్రొత్త నిబంధనలో సంఘంలో ఉన్న వాళ్ళ గురించినటువంటి దేవుని ముద్రగా మనం ఉన్నాం అనే విషయాన్ని, మన మీద ఉంది అనే విషయాన్ని కూడా మనం చదువుకుంటూ వెళ్ళగలం. 2వ వచనం, మరియు ఆయన కుడి చేత దాన్ని పట్టుకొని తండ్రిని దేవుడు ఆ 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉన్నటువంటి ఒక గ్రంథాన్ని సింహాసనమునందు ఆసీనుడై ఉంటూ కుడి చేత పట్టుకొని కూర్చుని ఉన్నారు. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. బలిష్ఠుడైన దేవదూతల్లో అనేక రకాల దేవదూతలు ఉన్నారని మనం చూసుకుంటూ వచ్చామని,
ఇక్కడ ఎటువంటి దేవదూతగా ఉన్నాడు? ప్రధాన దేవదూతలు ఉన్నారు, అధికారం కలిగినటువంటి దేవదూతలు ఉన్నారు. ఇక్కడ బలిష్ఠుడైనటువంటి దేవదూత ఒకడు కనబడుతూ ఉన్నాడు. వారు ఎంతటి వారైనా కూడా సరే మనకంటే తక్కువ వారే అనేది మీరు గుర్తించాలి. ఏం చెప్పాను? అది ప్రధాన దేవదూత కావచ్చు, అధికారులు కావచ్చు, పరలోకంలో బలిష్ఠుడైనా కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, దేవదూత అనబడిన వాడు సంఘములో ఉన్న పరిశుద్ధుల కంటే గొప్పవాడు కాదు. దేవుడు సృజించిన దాంట్లో ప్రథమమైన సృష్టి కేవలం సంఘం అన్నమాట, ప్రాముఖ్యమైనది. దీనికి మించి దేవుడు మీకు దేనికిని ప్రాధాన్యతనివ్వడు. తన ముందు కోటాను కోట్ల దేవదూతలు, వాళ్ళలో ప్రధానులు, అధికారులు, బలిష్ఠులు, ఇంకొకరు ఎవరైనా ఉంటే వీళ్ళందరూ ఎంత పొగుడుతున్నా ఆరాధిస్తూ ఉన్నా కూడా సరే తండ్రిని దేవుడు దాన్ని మన ఆరాధన కంటే ఎక్కువగా చూడడు. దేనికంటే మనం చేసే ఆరాధన కంటే ఎక్కువగా చూడడు. అందుకని సంఘాన్ని బట్టే సమస్తమును ఉన్నాయి. సంఘానికి ఉన్న ప్రాధాన్యత అంత గొప్పది. ఇలాంటి సంఘాన్ని విడిచి వెళ్ళడం, లేదంటే సంఘాన్ని తృణీకరించడం అనేటువంటిది శాపగ్రస్తమైన ఒక జీవితం. అలాంటి వాళ్ళు శాపగ్రస్తులు అనబడినటువంటి వాళ్ళు అన్నమాట. కాబట్టి 2వ వచనంలో దాని ముద్రలు తీసుకొని విప్పడానికి ఎవడు యోగ్యుడు అని దేవదూత బిగ్గరగా ప్రచురించినప్పుడు, పరలోకమందు, భూమి మీద, భూమి క్రింద ఆ గ్రంథం విప్పటికైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయేను అని అన్నాడు. మనకు కనబడుతుందా? భూమి క్రింద, భూమి మీద ఉన్న వాళ్ళకి పరలోకంలో ఉన్న ఆ గ్రంథం కనబడగలదా? కనబడదు. పరలోకంలో ఉన్నది ఎలా కనబడుతుంది? మనకు కనబడదు. కానీ చూచుటకు కూడా శక్తి లేకపోయాను అనే అర్థం ఏమిటి అనే విషయంలో దాని అర్థం ఏమిటి? పరలోకంలో ఉన్న దాన్ని చూచుటకు కూడా శక్తి లేకపోయాను అని అంటే అర్థం ఏమిటి అని అంటే, సృష్టి, ఏ సృష్టికి కూడా పరలోకము, భూమి, భూలోకం, సర్వలోకంలో ఎవడూ కూడా సరే ఆ గ్రంథాన్ని చూడటానికి కానీ ముట్టడానికి కానీ యోగ్యత లేదు అని దాని అర్థం అన్నమాట. ఏం లేదు? యోగ్యత లేదు. ఆ గ్రంథం విప్పుటకైనా చూచుటకైనా యోగ్యుడు ఎవడునూ కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా, నేనన్నవాడెవడు? ఈ రచయిత అయినటువంటి యోహాను. కరెక్ట్గా నేను చెప్పాను, రచయిత అనే మాట మీకు గుర్తుండాలి. యోహాను కేవలం ఎటువంటి వాడు? రచయిత మాత్రమే. హీ ఈజ్ నాట్ ద ఆథర్ ఆఫ్ ద రెవల్యూషన్ చాప్టర్స్. చెప్పింది మీకు అర్థమైందా? ప్రకటన గ్రంథం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ అనేది అనే దానికి ఆథర్ ఎవరు? గ్రంథకర్తలు ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు అన్నమాట. ముగ్గురు గ్రంథకర్తలు. కేవలం ఆ గ్రంథకర్తల ఆజ్ఞల మేరకు రాసిన వాడు మాత్రం రచయిత, అతను యోహాను. అందుకని యోహాను ఆ సంగతులను చూస్తూ ఉన్నప్పుడు ఎవడు యోగ్యుడిగా కనబడినందున నేను బహుగా ఏడ్చుచున్నాను అని అనుకుంటూ, ఆ పెద్దలలో ఒకడు, ఎడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందినని నాతో చెప్పాను. కాబట్టి ఎవరు యూదా గోత్రపు సింహం? దావీదుకు వేరు చిగురు అని అంటే యేసు ప్రభు. 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లు ఉండిన గొర్రెపిల్ల నిలిచి ఉన్నట్టు చూచితిని. ఎలా ఉంది అనంటే, ఆ గొర్రెపిల్ల వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. ఏం గొర్రెపిల్ల అది? వధింపబడినట్లుండినటువంటి గొర్రెపిల్ల. వధింపబడినట్లుండినంటే అర్థం ఏమిటనంటే, ఆల్రెడీ వధించబడింది, ఆ గాయాలు కనబడతా ఉన్నాయి. ఇది ఎప్పుడో కోసేసి ఉన్నట్టుంది. ఈ భాగం ఈ విధంగా గాయపరచబడి ఉంది, కొట్టబడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆ గుర్తులు కనబడుతున్నాయి, గాయపు గుర్తులు
కనబడుతూ ఉన్నాయి. వధింపబడినట్లుండిన గొర్రెపిల్లనంటే ఆల్రెడీ గాయం పొంది మానిపోయినటువంటి స్థితిని ఆ గొర్రెపిల్ల మీద చూసిన దాన్ని ఈ యోహాను, రచయిత అయినటువంటి యోహాను చెబుతూ ఉన్నాడు అనమాట. ఎట్లాంటి పరిస్థితిలో ఉంది ఆ గొర్రెపిల్లని? వధింపబడినట్లు ఉండిన అంటే వధింపబడిన తర్వాత జరిగినటువంటి ఒక సందర్భం ఇది. కాబట్టి కనబడడానికి వధింపబడినట్లు కనబడుతూ ఉంది. ఆ గొర్రెపిల్ల నిలిచి ఉన్నట్టు చూసి తిని ఎవరెవరి మధ్యలో నిలిచింది వెళ్ళి అని అంటే ఆ గొర్రెపిల్ల సింహాసనం ఎదుట, 4 జీవులు ఎదుట, పెద్దల ఎదుట, వీళ్ళ మధ్యలో నిలబడిందంట వెళ్ళి ఆ గొర్రెపిల్ల. నిలబడినప్పుడు ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు. గొర్రెపిల్లకి ఎన్ని కొమ్ములు? 7 కొమ్ములు. గొర్రెపిల్లకు 7 కొమ్ములు ఉన్నాయి. తర్వాత 7 కన్నులు ఉన్నాయి. గత వారం మనం ఆలోచన చేసినప్పుడు ఈ 7 కన్నులని అంటే 7 దేవుని ఆత్మలని, విచ్ ఇన్ టర్న్ ఈక్వల్ టు 7 సంఘములు. వాస్తవానికి నేను చెప్పాను, గతంలో కూడా చెప్పాను, 7 అనేది కేవలం మిస్లీడ్ చేయడానికి ఉపయోగించబడిందే. గొర్రెపిల్లకు 7 కన్నులు అంటే 7 కన్నులే ఉండవు. ఈ గొర్రెపిల్లకు ఉన్న కన్నుల గురించి చెబుతూ ఉన్నాడు. కన్నులు అంటే దేవుని ఆత్మలు. అవేంటివంటే సంఘము. సంఘం గురించి మాట్లాడడం జరిగింది. అయితే 7 కొమ్ముల సంగతి ఏమిటి, 7 కొమ్ములు ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. 7 కొమ్ములు, గొర్రెపిల్లకు ఉన్నటువంటి 7 కొమ్ములు. వాస్తవానికి కొమ్ములు అనంటే, కొమ్ములు అనంటే మనకందరికీ తెలిసినదే, అధికారిక సూచన. కొమ్ములు దేన్ని సూచిస్తాయి అంటే అధికారాన్ని, రాజరికాన్ని, ముఖ్యంగా రాజరికమును లేదా అధికారమును సూచిస్తుంది. ఒకసారి ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయం 12వ వచనం మనం చదివినప్పుడు, ప్రకటన గ్రంథం 17:12 చదివితే, నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. 10 కొమ్ములు. ఇక్కడ వాస్తవానికి చూడండి, కొన్ని సందర్భాల్లో క్రూర మృగం అని చెప్పుకుంటూ వచ్చినప్పటికీ, క్రూర మృగానికి కూడా 10 కొమ్ములు ఉన్నాయి అని చెప్పుకుంటూ వస్తాడు. ఆ కొమ్ములు దేన్ని సూచిస్తున్నాయి అంటే 10 మంది రాజులను సూచిస్తున్నాయి అని అంటున్నాడు అనమాట. 10 కొమ్ములు దేన్ని సూచిస్తున్నాయి? రాజులను సూచిస్తున్నాయి. కొమ్ములు అనంటే అది సాతాను విషయంలో కావచ్చు, లేదా క్రూర మృగం విషయంలో కావచ్చు, లేదా గొర్రెపిల్ల విషయంలో కావచ్చు, అది రాజరికాన్ని తెలియజేస్తూ ఉంటాయి. దేన్ని తెలియజేస్తాయి? రాజరికము లేదా అధికారం. ఇంకా కూడా మీరు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోని విషయాన్ని ఒకసారి చదివినప్పుడు, ప్రకటన గ్రంథం 13:1 నుండి చదివితే, మరియు 10 కొమ్ములను 10 కొమ్ములు 7 తలలు ఒక క్రూర ముఖము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటాలు, దాని తలల మీద దేవదూషకరమైన పేర్లు కూడా ఉన్నాయి. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. చూసారా? అధికారం, సింహాసనము, అధికారము అనేది దేన్ని బట్టి చెప్తున్నాడు అని అంటే, వీడు సర్పం, ఘట సర్పం అనే సాతానుడు ఆ క్రూర మృగానికి ఇచ్చినటువంటి ఆ అధికారం దేన్ని సూచిస్తున్నాయంటే 10 తలల్లో ఉన్నటువంటి 7 తలల్లో ఉన్నటువంటి 10 కొమ్ములను సూచిస్తూ ఉన్నాయి.
రాజరికము లేదా అధికారం అనేటువంటిది కొమ్ములకు సూచన. అది సాతాను విషయంలో కావచ్చు, ప్రభు విషయంలో కావచ్చు. అది అధికారం. 7 కొమ్ములు. ఈయన అధికారం అని అంటే 7 కొమ్ములు అనేది ఇక్కడ మీరు ట్విస్ట్ ఇది గమనించాలి. 7 కొమ్ములు అని 7 కన్నుల గురించి మాట్లాడుతూ 7 కొమ్ములు అని అన్నాడు కాబట్టి ఈయన యొక్క అధికారం గురించి చెప్తున్నది. ఈయన అధికారం వీళ్ళ మీద ఉన్న సంగతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 7 కొమ్ములు అనే మాట దేన్ని సూచిస్తుందనంటే యేసు ప్రభువు యొక్క అధికారం సంఘం మీద, దేవుని ఆత్మ మీద ఉన్న విషయాన్ని బట్టి కొమ్ములు అని అన్నాడు అన్నమాట. యేసు ప్రభువుకి సర్వాధికారం ఉంది ఎల్లప్పుడూ. ఆయన యుగయుగాలు సర్వాధికారం కలిగిన వాడే. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమిటి? 7 కొమ్ములని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అంటే 7 కొమ్ములు దేనికి అధికారికంగా సూచిస్తుంది అని అంటే ఈ దేవుని ఆత్మలు లేదా సంఘం మీద అధికారాన్ని యేసు ప్రభువు యొక్క 7 కొమ్ములు సూచిస్తున్నాయి. ఏం చెప్పాను? సంఘం మీద అధికారాన్ని, సంఘం మీద ఉన్న అధికారాన్ని, యేసు ప్రభువు యొక్క అధికారాన్ని, సంఘం మీద ఈ అధికారం సంఘానికి ఈయన అధికారం సంఘానికి ఇవ్వడం ద్వారా సంఘంలో వాళ్ళు ఏమవుతారంటే రాజులు అవుతారు. ఏమవుతారు? మనం చాలా సందర్భాల్లో చదువుకుంటూ వచ్చాం. రాజులైన యాజక సమూహం అని 2 పేతురు 2వ అధ్యాయంలో, ఆ తర్వాత అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం రాజులను యాజకులనయ్యాం అని అంటాం కదండి. అదేవిధంగా నెక్స్ట్ వచనంలో కూడా మనం చదువుతూ వెళ్తూ ఉన్నప్పుడు క్రీస్తు రక్తం చేత కొనబడిన ప్రతి ఒక్కరూ కూడా సరే రాజులు ఎలా అవుతారు అని అంటే ఇదిగో ఈ గొర్రెపిల్ల యొక్క రాజరికం, ఈ రాజరికము మనకు సంఘంలో ఉన్న వాళ్ళకి అనుగ్రహించబడడం ద్వారా మనం రాజులయ్యాం. డైరెక్ట్ రాజులం ఎలా అయిపోతాం? రక్తం చేత కొనబడితే రాజులం వాస్తవమే, కానీ కొనబడినంత మాత్రాన మనకు రాజరికం ఎలా వస్తుంది అని అంటే ఇదిగో ఈ గొర్రెపిల్ల రాజులకు రాజు, గొర్రెపిల్ల రాజులకు రాజు. ఈ గొర్రెపిల్ల యొక్క రాజరికము మనకు అంటే ఈ కొమ్ములు అనేవి మనల్ని సూచించేటువంటి, మన యొక్క రాజరికాన్ని సూచించేటువంటి పరిస్థితి. మనకు ఎలా రాజరికం వచ్చిందనంటే ఈ గొర్రెపిల్ల ద్వారా వచ్చింది. అందుకని ఈయనకి ఏలుబడి మొత్తం కూడా సరే సంఘం మీద ఉంది అని చెప్పడం కొరకు అలా చెబుతూ ఉన్నాడు. నేను చెప్పింది మీకు అర్థమైందా? మనందరికి రాజరికం ఎలా వచ్చింది? రక్తం చేత కొనబడితే రాజరికం వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉన్నాం. కానీ రక్తం చేత కొనబడితే రాజరికం ఎలా వస్తుంది అని అంటే ఇదిగో ఈయన యొక్క 7 కొమ్ములు, ఈయనకున్నటువంటి అధికారం, ఈయనకున్నటువంటి రాజరికం మనకు సంక్రమించడం ద్వారా మనం ఏమయ్యామంటే రాజులమయ్యాము. క్రీస్తు యొక్క రాజరికాన్ని బట్టి మనం రాజులమయ్యాం. ఎలాగా? క్రీస్తు యొక్క రాజరికం. అందుకనే ఈ 7 కొమ్ములు అనేది వాస్తవానికి మనకు సంబంధించినటువంటి మాట. అది క్రీస్తును బట్టి మన యొక్క అధికారము, మన యొక్క రాజరికము ఈ 7 కొమ్ములు యేసు ప్రభు అనుగ్రహించడం ద్వారా కలిగింది అనడానికి 7 కొమ్ములు అనే మాటను అక్కడ ఉపయోగించాడు. చదువుతాం తర్వాత కూడా, అది వచనం మనకు వస్తుంది. కాబట్టి 7 కొమ్ములు 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఎక్కడంతటికి పంపబడింది? అది భూమి అందంతటికి. ఈ సంఘంలోని ఆత్మలు సర్వభూ ప్రపంచానికి పంపబడాలి. క్రీస్తు కన్నులుగా ఉండడం కొరకు పంపబడాలి. పంపబడడం అనేది చూడండి మనం అంత సులభంగా తీసుకోవట్లేదు. సాక్షాత్తు దేవుని కన్నులుగా ఉండవలసినటువంటి మనం కొన్ని ప్రదేశాలకు ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితుల్లో పంపబడలేని స్థితుల్లో మనం కూడా ఉంటుంటాం. మనమందరం కన్నులము. ఈ కన్నులమైనటువంటి మనం ఏ ప్రదేశానికైనా వెళ్ళి సువార్త చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఎంతమంది దీన్ని బట్టి
దేవుని యేసు ప్రభు యొక్క కన్నులుగా ఉన్నారో ఆలోచన చేసుకోండి. సంఘంలో ఉన్న ప్రతి సహోదరు సహోదరి ఇదిగో పలానా ప్రదేశానికి మనం వెళ్ళి సువార్త చెప్పాలి అని అనుకుంటే ఏమని వెళ్ళాలి? భూమి అందంతటికి నేను వెళ్ళాల్సిన ప్రభు కన్నుగా ఉంటున్నాననే ఉద్దేశంతో ఏ ప్రదేశానికైనా వెళ్ళటానికి సిద్ధం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. సంఘంగా జరిగించే ఒక కార్యక్రమం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సంఘముగా భూమి అందంతటికి రిప్రజెంటేటివ్ ఎవరు? ఉపదేశకుడిని పంపించాలి. సంఘం కలిసి ఉపదేశకుడు లోకానికి వెళుతూ ఉన్నప్పుడు సంఘంగా మీరందరూ పంపించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతమంది బాధ్యత వహిస్తున్నారో, ఎంతమంది మనం ఈ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతున్నామో ఆలోచన చేసుకోవాలి. సంఘానికి ఉన్నటువంటి బాధ్యత ఇది. నువ్వు వెళుతున్నావంటే ఏమిగా వెళుతున్నావు? నేను వెళుతున్నాను, సువార్త చెప్పడానికి వెళుతున్నానంటే ఏమిగా వెళుతున్నానంటే ఇదిగో యేసు ప్రభు యొక్క కొమ్ము అయినటువంటి అంటే రాజరికం కలిగినటువంటి నేను అధికారికంగా ఈయన ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి ఆయన కన్నుగా ఉంటూ లోకానికి వెళ్ళి భూమి అందంతటికి వెళ్ళి నేను సువార్తను చెప్పబద్దున్నై ఉన్నాననే విషయాన్ని నాతో పాటుగా సువార్త చెప్పడానికి సిద్ధమవ్వాల్సినటువంటి బాధ్యత సంఘానికి ఉందనే విషయాన్ని కూడా మీరందరూ గుర్తించాలి. చిన్నరాజా గారు చూసుకుంటారులే, నాకు వయసు అయిపోయిందిలే, నేను స్త్రీని కదా, నేను సంఘంలో పరిశుద్ధురాలిని కానీ నేను స్త్రీని కదా అని అంటే మీకు అందరికీ ఒక్కొక్క మార్గాలు ఉన్నాయి సువార్త తెలియచేయటానికి. మీ ఇండ్లలో మీరు చెప్పొచ్చు, మీ కుటుంబాల్లో మీరు చెప్పొచ్చు. మీరు భూమి మీద కూడా మీ ఇంట్లో మీరున్నారన్నప్పుడు మీ ఇంట్లలో క్రొత్త నిబంధన అంగీకరించిన వాళ్ళందరూ భూనివాసులే. ఏం చెప్పాను? మీ ఇళ్లలో క్రొత్త నిబంధనను అంగీకరించిన వాళ్ళందరూ భూనివాసులే. వాళ్ళ దగ్గర చెప్పండి. కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం లేదు భూనివాసులు అని అంటే. మీ ఇళ్లలో మీరు ఉన్నప్పుడు మీ ఇళ్లలో క్రొత్త నిబంధనను అంగీకరించలేని వాళ్ళందరికీ మీరు చెప్పొచ్చు. తప్పులేదు. భూనివాసులు అని అంటే ఇంత దూరం ప్రయాణం చేసి అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి ప్రయాణాలు స్త్రీలుగా మేము చేయాలా? అవసరం లేదు. ఆ గుంటూరు మహాపట్నంలో ఎంతమంది లేరండి చెప్పాలని అంటే? ఎంతమంది లేరు. అందుకని మీరు ఆలోచన చేయండి. మీకందరికీ రిప్రజెంటేటివ్గా మీరు నన్ను పంపించే కోణంలో పనిచేయాల్సినటువంటి పరిస్థితులు కూడా మీకు ఉన్నాయన్నమాట. కాబట్టి ఆలోచన చేద్దాం. సంఘానికి రిప్రజెంటేటివ్గా ఉపదేశకుడిని సంఘంగా మీరు భూమి అందంతటికి పంపించవచ్చు. సంఘము అనేది ఒక వ్యక్తిని గురించి ఉద్దేశించింది కాదు, సంఘంలో ఉన్న ప్రతి పరిశుద్ధుడిని ఉద్దేశించినటువంటి మాట. నేను వెళ్ళినప్పుడు ఈ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 7 కొమ్ముల్లో ఒక కొమ్ముగా నేను వెళుతానన్నమాట. వెళుతూ ఏం చేయగలనో తెలుసా మీకు? ఏం చేస్తాను? సాతాను కట్టినటువంటి దుర్గములను ఏం చేస్తాను? నేను పడద్రోసుకుంటూ వెళతానన్నమాట. సాతాను కట్టినటువంటి గోడను పడద్రోసుకుంటూ వెళతానన్నమాట. దానికి ఏం అవసరం? బలం అవసరం. ధనం, బలం, సమయం కరెక్ట్గా చెప్పారు. కానీ ముఖ్యంగా బలం. కొమ్ము దేన్ని సూచిస్తుంది అని చెప్పాను? రాజరికము అధికారం మాత్రమే కాదు, అది బలాన్ని కూడా సూచిస్తుంది. కొమ్ముతో మనం ఏం చేస్తాము? ఆవులు ఏం చేస్తాయి? ఎద్దులు ఏం చేస్తాయి? కొమ్ములతో ఎంతటి దాన్నైనా కూడా సరే కూల్చేసుకుంటూ వెళ్ళిపోగలదు కొమ్ముతో. ముఖ్యంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 10వ అధ్యాయం 4 మనం చదివినప్పుడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చదివినప్పుడు, మా యుద్ధోపకరణములు అది శరీర సంబంధం, నేను కత్తులు, కటార్లు, ఆ తర్వాత గన్నులు, ఆ తర్వాత తుపాకీలు, ఇవి కాదు యుద్ధోపకరణాలు క్రొత్త నిబంధన ప్రకారం.
మనమేమి దుష్టులను హింసించే కోణంలో పనిచేయట్లేదు. ఇక్కడ దుష్టుడిని నీతిమంతునిగా తీర్చే పనిలో మనం పనిచేస్తూ ఉన్నాం. దానికి యుద్ధోపకరణాలు అవసరం. ఏం అవసరం? యుద్ధోపకరణాలు అవసరం. కాకపోతే ఆ యుద్ధోపకరణాలు ఏం చేస్తాయంటే దేవుని ఎదుట దుర్గములు, సాతాను దుర్గములు దేవుని ఎదుట, తండ్రి ముందరాని దాని అర్థం, ఆయన ముందు సాతాను దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. ఏం కలిగినవి? కాబట్టి కొమ్ము దేన్ని సూచిస్తుందని అంటే ఒక అధికారం మాత్రమే కాదు, రాజరికమే మాత్రమే కాదు, దేన్ని సూచిస్తుంది? బలమును సూచిస్తుంది. కాబట్టి కొమ్ములు నేను కొమ్మును దాల్చిన వానిగా, క్రీస్తు యొక్క కొమ్ముగా ఉంటూ వెళుతూ ఉన్నప్పుడు నేను దేన్ని తోసుకెళ్ళిపోతానో తెలుసా? అపవాది ఒట్టి మాటల చేత, అబద్ధపు బోధల చేత సంఘమని కట్టుకున్నటువంటి అబద్ధ బోధకులందరి యొక్క సంఘాలను కూల్చుకుంటూ వెళ్ళిపోతా. ఆ కొమ్ముతో, ప్రభువు నాకు ఇచ్చినటువంటి కొమ్ముతో. ఎన్ని అబద్ధ బోధలు వచ్చినా, ఎన్ని అబద్ధ బోధలతో వారు మేడలు కట్టుకున్న సంఘాలు అనుకొని ఆ మేడలు, ఆ కోటలు, ఆ దుర్గాలు, వాటినన్నిటిని నేనేం చేస్తానంటే ప్రభువు యొక్క కొమ్ముతో కూల్చేసుకుంటూ పోతాను, పడద్రోసుకుంటూ వెళ్ళిపోతా. అది ప్రభువు నాకు ఇచ్చినటువంటి కొమ్ము అన్నప్పుడు అదేమిటది? నా బలాన్ని, నాకు బలాన్ని నేనుగా చేస్తున్నానని కాదు. అందుకే ఎప్పుడు కూడా మీరు ఆలోచన చేయండి, చిన్న రాజ్యాన్ని బట్టి కాదు ఇది జరిగేది, ప్రభు కొమ్ములను బట్టి. నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందా? నేనేళ్ళు చెప్తున్నా, చిన్నరాజా జనాలను కూరుస్తున్నాడు, చిన్నరాజా అబద్ధ బోధలు కూల్చేస్తున్నాడు. చిన్నరాజా కాదు కూలుస్తున్నది. ఇదిగో చిన్నరాజాకి ఆ మహాదేవుడైనటువంటి గొర్రెపిల్ల గాయాలు మారిపోయి ఉన్నాయి. ఆ గొర్రెపిల్లకి ఆ గొర్రెపిల్ల కొమ్మునిస్తే జరిగిన కార్యక్రమం, ఆ గొర్రెపిల్ల కన్నుగా ఉంటున్నటువంటి పరిస్థితిని బట్టి జరిగిస్తున్న కార్యక్రమం. చిన్నరాజా కాదు ఇక్కడ. నన్ను బట్టి మీరెవరూ కూడా సరే సంఘంలో ఉండవద్దు. చిన్నరాజాన్ని బట్టి వద్దు. నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తాను, ఇంకెప్పుడైనా కూడా చెప్తాను. నా వ్యక్తిగత విషయాన్ని బట్టి మీరు వద్దు. కేవలం మనం నిబంధనను బట్టి కార్యక్రమాలు జరిగించుకుంటూ మీరు నేను సమాన రూపంలో వెళ్ళిపోవాలి. సంఘం ద్వారా సంఘాన్ని బట్టి పరలోకానికి వెళ్ళాలి. నేను ఎప్పుడు అదే చెప్తాను. చిన్నరాజా మాట్లాడట్లేదు నాతో, చిన్నరాజా అది చేయట్లేదు. చిన్నరాజాతో నీకేం పని? చిన్నరాజా చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపదేశాలు చూడండి, దైవోపదేశాలు, నిబంధనాత్మకమైనటువంటి బోధలు. ఎప్పుడు కూడా అపోస్తలులు చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే, మమ్మల్ని బట్టి కాదు, మేము చెబుతుంటే మీరేమని అంగీకరించారన్నారు? మీరు దైవోపదేశములని మీరు గుర్తించారు అని అన్నాడు అన్నమాట. అపోస్తలులు చెప్తున్నారు, మేము కేవలం నిమిత్త మాత్రమే, కానీ మీరు చూసింది మమ్మల్ని కాదు, మా మాటలను, మా ఉపదేశాన్ని. మేము చెబుతుంటే అది సాక్షాత్తు దేవుడు చెప్పారని మీరు నమ్మారు అని అంటాడు అనమాట పౌలు గారు. చిన్నరాజా చెప్పాడా? చిన్నరాజా చెప్పాడు. చిన్నరాజా కాదు. ఇక్కడ ఎవడు చిన్నరాజా? మీకు ఉపదేశకుడు మాత్రమే. కానీ ఎక్కడి నుండి ఉపదేశకుడు అని అంటే నిబంధనను బట్టి, నిబంధనను ఉపదేశిస్తున్నందుకు ఉపదేశకుడు. అందుకని నేను కూలుస్తున్నానని నా వల్ల కాదన్నోయ్, నాకు అట్లాంటి శక్తి లేదు, అట్లాంటి బలము, ధనము, సమయం కూడా నాకు లేదు చెప్పాలంటే వ్యక్తిగతంగా చూసుకుంటే. ఇదిగో ఈ కొమ్ము, ఈ గొర్రెపిల్ల యొక్క కొమ్ముగా నేను ఉంటూ, ఆ గొర్రెపిల్ల యొక్క కన్నుగా ఉంటూ ఈ భూమి అంతటికీ నేను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ సాతాన్ యొక్క దుర్గాలను, తర్వాత సాతాన్ యొక్క దుర్గాలను, వాడు కట్టిన అబద్ధపు కోటలన్నిటినీ నేను కూల్చుకుంటూ వెళ్తానన్నమాట. నేనుగా వెళ్ళడం అని అంటే శారీరకంగా కాదు, అది ప్రభు యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి
ఆయన ఇచ్చినటువంటి అధికారము, రాజరికము, బలమును బట్టి. 3 మాటలు గుర్తుపెట్టుకోండి. కొమ్ములు దేన్ని సూచిస్తున్నాయి? అధికారాన్ని, రాజరికాన్ని, బలాన్ని బట్టి. బలాన్ని బట్టి. ఇది యుద్ధ వాతావరణం అండి, యుద్ధ వాతావరణం. అందుకు మనల్ని ఆ యుద్ధ వాతావరణంలో పనిచేయడం కొరకు, భూమి అందంతటా ప్రయాణం చేయడం కొరకు రాజులుగా ఎంచబడ్డాం మనం. ఏమి రాజు? భయపడే రాజువా? భయపడేవాడు రాజుగా ఉండొచ్చా? రాజులు రాజు అబ్బా నేను రాజుని అని అంటారు క్రొత్త నిబంధనలో. క్రొత్త నిబంధన తెలియదు కానీ క్రొత్త నిబంధనలో చెప్పబడిన కొన్ని వచనాలు చూపించుకొని, ఇదిగో నేను క్రీస్తు రక్తం చేత కడగబడ్డాను కాబట్టి నేను రాజుని. ఏమి రాజు నువ్వు అంటే భయపడిపోయే రాజువా? రాజు అంటే ఏమిటి అర్థం? అన్ని కోణాల్లో ఆరితేరినటువంటి వాడు రాజు. రాజ్యాన్ని సమర్థవంతంగా నడిపించడానికి సిద్ధపడిన వాడు రాజు. జయించిన వాడు రాజు. జయించిన వాడు రాజు. అందుకని నేను చెప్తున్నాను, నువ్వు నేను మనము రాజులం అన్నప్పుడు, ఎస్ క్రీస్తు రక్తం చేత కడుగబడిన రాజులం అన్నప్పుడు నువ్వు ఎటువంటి రాజు? అంటే కూడా భయపడిపోయేంత రాజువా? ఏవి రాజువి? చదువుతాం 5వ అధ్యాయం 9 నుండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ఆ పెద్దలు చెప్తున్నారు యేసు ప్రభువుతో, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై, కాబట్టి వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. కాబట్టి రాజ్యంగా చేయడం అంటే అర్థం ఏమిటి? 7 కొమ్ములు కలిగిన వాడు అని అంటే 7 కొమ్ములు, తన కొమ్ములను ఎవరి మీద కలిగి ఉన్నాడంటే సంఘం మీద, రాజరికం మీద. మనమందరం యూదా గోత్రం వాళ్ళం కాం. మనమందరం యూదా గోత్రం వాళ్ళం కాం. ఏ రాజరికం, ఏ కాస్ట్ అంటే మేము పలానా కాస్ట్ అంటాం. బైబిల్ ప్రకారం కాకుండా మేము పలానా వాళ్ళం. సంఘంలో అటువంటి పద్ధతి ఉండకూడదు. సంఘంలో అటువంటి పద్ధతి ఉంటే వాళ్ళు నిజముగా క్రైస్తవులు కాదు, నిజముగా క్రీస్తు రక్తం చేత కడుగబడిన వాళ్ళు కాదు. ఏ కాస్ట్ సిస్టమ్ మనకు పనికి రాదు, రాకూడదు. కాబట్టి క్రీస్తు రక్తం చేత కడుగబడడం ద్వారా మనం ఏమయ్యామనంటే క్రీస్తు యొక్క రాజరికాన్ని పొందుకున్నాం. ఎవరి యొక్క రాజరికాన్ని పొందుకున్నాం? అది కడుగబడడం ద్వారా క్రీస్తు యొక్క రాజరికం. క్రీస్తు యూద రాజు అని అంటారు. క్రీస్తు శిలువ తర్వాత యూద రాజు కాదు. ఏం చెప్పాను? క్రీస్తు సిలువ తర్వాత యూదా రాజుగా కాదు. మీరు పొరపాటు పడకూడదు. పైన వచనంలోనే మరొకసారి అక్కడ చదువుతాం. 6వ వచనం, అది 5వ వచనంలో, ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము అని అన్నాడు. కానీ యూదా గోత్రపు రాజు అని ఇక్కడ చెప్పలేదు. సింహం అనేది రాజరికాన్ని సూచించే విషయం కాదు. భౌతికంగా ఆ గోత్రంలో వాళ్ళు రాజులే, కానీ భౌతికముగా ఆ గోత్రంలో వాళ్ళు రాజరికాన్ని సూచించే విధానంలో కనబడినప్పటికీ అది అక్కడిని, అందుకే 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును ఇప్పటికే జయం పొందినంటే ఇంకా అప్పటికే అది ఆగిపోయింది. యూదా గోత్రపు సింహము యొక్క ఆ రాజరికము
ఆగిపోయింది. గ్రంథాన్ని విప్పుటకై జయం పొందినని నాతో చెప్పిను అని చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, ఆ సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల అని అన్నాడు అనమాట. ఇంక సింహం కాదు, గొర్రెపిల్ల. సింహముగా ఉండుంటే ఏమై ఉండాలి? గొర్రెపిల్ల అని చెప్పడానికి అవకాశం లేదు. గొర్రెపిల్ల సింహముగా ఉండింది అనుకోండి, యూదా గోత్రం సింహముగానే ఉండింది అనుకోండి, వధింపబడుతుందా గొర్రెపిల్ల? సింహం పట్టి పీకేస్తుంది. నేను చెప్పింది మీరు అర్థం చేసుకోండి. యూదా గోత్రపు సింహం అనే మాటలో అది సింహముగానే ఉండింది అనుకోండి, అది వధింపబడే అవకాశము లేదు. వధింపబడేటట్లుగా గొర్రెపిల్లగా ఉండింది. గొర్రెపిల్ల. అందుకని అది అప్పటికి ఆగిపోయింది సింహం, ఆ రాజరికం. ఆ రాజరికాన్ని బట్టి కాదు, వాస్తవానికి యేసు ప్రభు యుగ యుగాల రాజు. నేను గతంలో చెప్పాను, యేసు ప్రభు పుట్టడానికి మునుపు రాజు, పుట్టిన తర్వాత రాజు, చనిపోయిన తర్వాత రాజు, యుగ యుగాల రాజు. ఏం చెప్పాను? యేసు ప్రభు పుట్టుటకు మునుపు రాజు, ఆ భూమి మీద పుట్టడానికి మునుపు రాజుగా ఉన్నాడు. పుట్టినప్పుడు కూడా రాజుగానే పుట్టాడు. ఆ మరణించినప్పుడు రాజుగానే మరణించాడు. తిరిగి లేచినప్పుడు రాజుగా లేచాడు. అయితే ఇక్కడ ఆలోచన చేయవలసిన విషయం ఏమిటంటే, పుట్టడానికి మునుపున్న రాజరికం వేరు, అది నిత్య రాజరికం. యేసు ప్రభు పుట్టడానికి మునుపు ఉన్నటువంటి శాశ్వత రాజరికం ఒకటి ఉంది. ఆ రాజరికం వేరు. పుట్టినప్పుడు యూదా గోత్ర రాజరికం వేరు. సిలువలో మరణించినప్పుడు ఆ రాజరికపు ముగింపు, ఆ రాజరికము యూదా గోత్ర రాజరికం ముగింపు అనేది జరిగింది. సిలువలో తిరిగి లేచిన తర్వాత రాజరికము వేరు. సిలువలో మరణించిన తర్వాత తిరిగి లేచిన రాజరికం, మరలా పరలోకానికి వెళ్ళి తండ్రితో సమానంగా కూర్చున్నటువంటి రాజరికం, ఆ రాజరికము వేరు. మీరు గుర్తించండి, దయచేసి ఆలోచన చేయండి. మీకు ఈ విషయాన్ని నేను ఎప్పుడు వివరించాను, ఎక్కడ వివరించాను ఎవరికైనా గుర్తుందా? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 25 నుండి 31 వచనాలు చదువుతూ 35, 36 వచనాల వరకు, 25 నుండి 36 వచనాలను వివరిస్తున్నప్పుడు చెప్పాను, ఆయన రాజరికము అంతము లేని రాజరికం. అంతమొందిన రాజరికం మాత్రం ఇశ్రాయేల్లో యూదుడిగా పుట్టినప్పుడు ఆయన రాజరికం సిలువలో అంతమైపోయింది. రాజులు మార్చబడ్డారు సిలువ నుండి, యాజకులు మార్చబడ్డారు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 20 నుండి మనం చదివినప్పుడు వాళ్ళు యాజకులు కూడా మార్చివేయబడతారని మనం చదువుతాం. సిలువలో యూదా రాజరికం ముగించబడింది. సిలువలో లేవి యాజకత్వం ముగించబడింది. సిలువలో ధర్మశాస్త్ర నీతి ముగించబడింది. ధర్మశాస్త్ర విశ్వాసం ముగించబడింది. ఈ విషయాలన్నీ కూడా సరే మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆలోచన చేద్దాం. మనకు వచ్చినటువంటి రాజరికం దేన్ని బట్టి అంటే గొర్రెపిల్లకు ఉన్నటువంటి రాజరికం. ఇది దైవికమైనటువంటి రాజరికం. ఇది కుమారుని ద్వారా దైవికమైనటువంటి రాజరికాన్ని మనం పొందుకొని ఉన్నాం. ఇక్కడ కాస్ట్లు పనికిరావు. నువ్వు ఏ గోత్రానికి, ఏ కులానికి సంబంధించిన వాడివో, కులానికి సంబంధించిన దానివో ఇక్కడ పనికిరాదు. సంఘములో ఆ ధోరణిలో మనం ప్రవర్తించడానికి లేదు. ఎవరివైనా సరే ఖచ్చితంగా నిబంధనను బట్టి బ్రతికినప్పుడు క్రీస్తు యేసు యొక్క రక్తము చేత కడుగుపడడం ద్వారా ఒకటే గోత్రానికి, ఒకటే కులానికి సంబంధించిన వాళ్ళం. మనమందరం రాజకులం. ఏ కులం? ఏ కులానికి సంబంధించిన వాళ్ళం? రాజకులానికి. క్రీస్తును బట్టి రాజకులానికి సంబంధించిన వాళ్ళం, రాజరీకులం. ఇప్పుడు చదువుతాం 7వ వచనం నుండి. మరలా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 7 నుండి. ఆయన వచ్చి సింహాసనం నందు ఆసీనుడయ్యుండు వాని యొక్క కుడి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకొనెను. ఆయనను దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. అంతవరకు ఎవరి ఎదుట సాగిలపడ్డారు? సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ
తండ్రి ఎదుట సాష్టాంగపడి వీళ్ళు కిరీటాలు వదిలేశారు. మాకు సింహాసనం ఎదుకయ్యా అని తండ్రి ఎదుట ఆయన మహోన్నతమైన స్థితిని చూసినప్పుడు ఆయన ఎదుట పడిన ఈ నలుగురు జీవులు 24 పెద్దలు ఇటు తిరిగారు. గొర్రెపిల్ల వచ్చినట్టు వచ్చి ఆ మహాదేవుని కుడి చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని ఎప్పుడైతే చేత పట్టాడో ఆయన అధికారం అర్థమైపోయిన తర్వాత ఆ 4 జీవులతో పాటుగా 24 అందరూ కూడా సరే వీణలు ధూపద్రవ్యాలతో నిండినటువంటి సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్నారు. వీళ్ళు అడ్డుపడ్డారు. అందుకని ఆ వీణలు ధూపద్రవ్యాలతో నిండిన సువర్ణ పాత్రలు ఏమిటంట? ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఎవరికి చేస్తున్నాం? అన్ని 2000 సంవత్సరాలుగా ఒక ఎత్తు, ఈ క్రీస్తు సంఘం అనుకుంటూ ఒక 100 సంవత్సరాలుగా 150 సంవత్సరాలుగా ఈ క్రీస్తు సంఘం అనుకుంటూ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనుకుంటూ ఏర్పడిన వీళ్ళందరూ కూడా సరే కేవలం ప్రార్థన ఎవరికి చేయకూడదని రుద్దుకుంటూ వచ్చారు. యేసు ప్రభువుకి చేయకూడదు, తండ్రికే చేయాలి. ఎవరి నామంలో చేయాలని రుద్దారు? యేసు ప్రభు నామంలో చేయాలని రుద్దారు. వీళ్ళందరూ ఎవరికి సమర్పిస్తున్నారు ఆ పరిశుద్ధుల ప్రార్థనలను? సాగిలపడి అని అంటే గొర్రెపిల్ల ఎదుట. అప్పటి వరకు తండ్రి అనే దేవుని ఎదుట సమర్పించారు. తర్వాత ఎవరి ఎదుట సమర్పించారు? గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి సమర్పించారన్నమాట. అంటే అర్థం ఏమిటంటే తండ్రితో సమానంగా ప్రభువైన క్రీస్తు యేసుకు మనం ఏం చేయాలని దాని అర్థం. ప్రార్థన చేయాలి. మనం చేస్తూ ఉంటే అక్కడ పరిశుద్ధుల మన ప్రార్థనలు ధూపముగా వేయబడి సువర్ణ ద్రవ్యంతో నిండిన ధూపాలుగా ఆ తండ్రికి ప్రభువుకి సమర్పించబడతాయి. అప్పుడు ఆ పెద్దలు అన్నారు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీ వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. కాబట్టి కొనడం అని అంటే అర్థం ఏమిటండి? కొనడం అంటే విలువ పెట్టడం అని. ఏమని అర్థం? కొనడం అని అంటే విలువ, దానికి ఒక విలువ ఉంది. ఏమిటి? దేన్ని పెట్టి కొన్నాడు? రక్తం ఇచ్చి కొన్నాడంట. కాబట్టి రక్తం ఇచ్చి కొని అంటే రక్తాన్ని విలువగా పెట్టి, క్రీస్తు తన స్వరక్తాన్ని విలువగా పెట్టి కొన్నాడంట. దేన్ని? సంఘములోని ప్రతి వారిని కొని, లేదా లోకములోని వాళ్ళని కొని సంఘముగా ఏర్పాటు చేసి వీళ్ళని రాజులుగాను యాజకులను గాను చేశాడు. మనలో ప్రతి ఒక్కడు పలానా కాస్ట్ అని కానీ మా వాళ్ళు మీ వాళ్ళని కానీ చెప్పుకోవటానికి లేదు. దయచేసి నేను తిరిగి ఈ విషయాన్ని చెప్పలేను. నీకున్నటువంటి కాస్ట్ సిస్టమ్ ఏమిటంటే నువ్వే రాజు, నువ్వే యాజకుడు. ఒక రాజరికమేనా అంటే కాదు. రాజులైన రాజకులమేనా కాదు. రాజరికము కలిగినటువంటి యాజకత్వం కలిగినటువంటి కులం. వాస్తవానికి పాత నిబంధనలో వీళ్ళు ఈ పని చేయటానికి లేదు. ఇద్దరు వేరే పనులే చేస్తారు పాత నిబంధనలో. కానీ క్రొత్త నిబంధనలు అలా కాదు. ఒక్క వ్యక్తి 2 కాస్ట్ సిస్టమ్ని కలిగి ఉన్నారు. ఒకే వ్యక్తి. నువ్వే రాజు, నువ్వే యాజకుడు. నీ ఐడెంటిటీ ఎప్పుడైనా అలా చూపించుకున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మనలో ప్రతి ఒక్కరం కాదండి మా వాళ్ళని గ్రూపులు, మరలా మా వాళ్ళతోనే గెలవాలి, వాళ్ళతోనే చేయాలి, వాళ్ళతోనే మేము అది తిన్నాం, మేము ఇది తిన్నాం, మేము అట్లా, మేము ఎట్లా, మాకు అంతుంది, వాళ్ళకి ఇంత లేదు. నో, యూ షుడెంట్ ఎవర్ థింక్ ఆఫ్ ఇట్.
ఈ రాజరికం కానీ యాజకత్వం కానీ యాజక ధర్మం గురించి ఒకవేళ ఆలోచన చేసినప్పుడు ఇది క్రీస్తు వలన కలిగినటువంటి యాజకత్వం. క్రీస్తు ప్రధాన యాజకుడు అని దేన్ని బట్టి కలిగింది చెప్పండి? క్రీస్తు ప్రధాన యాజకుడు అయినందుకు మనకు యాజకత్వం వచ్చింది. ఆ యాజకత్వం కూడా సరే, క్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వం కూడా సరే క్రొత్త నిబంధనను బట్టి కలిగింది. వాస్తవానికి యోధా గోత్రంలో పుట్టినవాడైతే యోధా గోత్రంలో పుట్టినవాడు ఎవడు కూడా సరే యాజకుడు అవ్వడానికి అవకాశం లేదు పాత నిబంధన ప్రకారం. ఏం చెప్పాను? పుట్టినవాడు ఎవడో కూడా సరే యాజకుడు అయ్యే అవకాశం లేదు పాత నిబంధన ప్రకారం. కానీ యేసు ప్రభు ప్రధాన యాజకుడు అని దేన్ని బట్టి పిలువబడ్డాడు అని అంటే పాత నిబంధన ప్రకారం కాదండోయ్. తన స్వరక్తాన్ని చిందించడం ద్వారా యాజకుడయ్యాడు, ప్రధాన యాజకుడయ్యాడు. స్వరక్తాన్ని చిందించినప్పుడు మరణించి ఆ స్వరక్తాన్ని చేతబట్టి బ్రతికినప్పుడు చిందించాడు, మరణించి ఆ రక్తాన్ని చేతబట్టాడు. ఏం చెప్పాను చెప్పండి? ఒక్క క్షణంలో ఏం జరిగిపోయిందో మీరు ఆలోచన చేయండి సుమి. ఒక్క క్షణంలోనే ఆయన బ్రతికినప్పుడు రక్తం చిందించాడు, బ్రతుకుతూ రక్తం చిందించిన తర్వాత చనిపోయిన క్షణంలోనే తన రక్తాన్ని చేతబట్టాడు. ఆ చేతబట్టి మార్గం వేసుకుంటూ పోయాడు పరలోకానికి. అలాగే యాజకుడయ్యారు యేసు ప్రభు క్రొత్త నిబంధన ప్రకారం. అలా ఆ యాజక ధర్మాన్ని బట్టి తన రక్తాన్ని బట్టి మనం యాజకులు అయ్యాం. క్రొత్త నిబంధన యాజకత్వం అనే దానికి అర్థమే వేరు, పాత నిబంధన రాజరికం యొక్క అర్థమే వేరు. కాబట్టి మీరందరూ కూడా సరే మీ వ్యక్తిగతంగా నేను చెబుతున్నాను, వ్యక్తిగతంగా మాట్లాడుకునేటప్పుడు కూడా సరే పలానా కులము పలానా జాతి వాళ్ళం అనే మాటలు రాకుండా చూసుకోండి. మనం రాజకులం, మనం యాజకులం. రాజకులం యాజకులం, మన కులం ఒకటే, రాజు మరియు యాజకత్వం. ఇదే మాట రావాలి ఎప్పుడు కూడా. ఇది దేన్ని బట్టి కలిగిందని అంటే ఇదిగో ఆయన విలువ పెట్టాడు కదా. ఆయన విలువ ఏమిటనంటే ఆయన రక్తమే విలువ. దాన్ని పెట్టి మనల్ని ఈ కులస్తులుగా మనల్ని చేశాడు. అందుకని ఇలా చేసినందుకు దీన్ని బట్టి అక్కడ చెప్పాడు. మరలా 9వ వచనం చదువుతున్నాను చూడండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ఆ గ్రంథాన్ని తీసుకొని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ఆలోచన చేయండి. ఈ గ్రంథానికి ఈ మనుషులకి సంబంధం ఉంది. అందుకనే ఆ గ్రంథాన్ని ఎవడు విప్పుతాడా చూస్తున్నారు. ఎవడు విప్పలేని స్థితి. అయినా ఈ గొర్రె పిల్ల సాధారణంగా తీసుకున్నాడు వెళ్ళి. ఏమని? ఆ మహాదేవుడి కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకున్నాడు. ఆ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు చెప్పారు వీళ్ళందరూ సాగిలి పడ్డారు. పెద్దలు, జీవులు సాగిలి పడిపోయేసి నువ్వు గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడవు. ఎందుకు గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడవు అని అంటే నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది గనక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. కాబట్టి భూలోకమందు ఏలుదురు అంటే భూమి అందంతటా ఈ కొమ్ములు కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? ఏలుతారు, ఏలుబడి చేస్తారు, అధికారికంగా ఉంటారు. మన వాళ్ళందరూ ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో వీళ్ళని చూస్తే అధికారులు పెద్ద అధికారులు వచ్చేసారు. వాళ్ళు కాదు మనకు అధికారులు, వాళ్ళు భౌతికమైనటువంటి అధికారులు. వాళ్ళకంటే అధికారం కలిగిన వాళ్ళం మనం. ఆత్మ సంబంధమైన విధానంలో వెళ్ళిపోవాలి మనం ఎప్పుడు కూడా సరే. వాళ్ళని అవమదించండి లేదా అవమానించండి అని కాదు దాని ఉద్దేశం. నీ విలువ ముందు నువ్వు తెలుసుకో. భూమి మీద అధికారులు అనబడిన వాళ్ళని ఎంతలో చూడాలో అంతలోనే చూడు. దాన్ని ఎలా మీకు వివరించగలుగుతానంటే, ఒక ఐఏఎస్ అధికారి ఉన్నాడు, ఒక సంఘ సహోదరుడు ఉన్నాడు. నీ ప్రయారిటీ, నీ ఆలోచన ఎప్పటికైనా కూడా సరే
ఐఏఎస్ అధికారి కంటే లేదా ఇంకెవడైనా కంటే భూమి మీద అధికారం కలిగిన వాడు ఎవరికైనా కంటే నీ ప్రయారిటీ ఎవరి మీద ఉండాలి అని అంటే సంఘంలోని సహోదరుని మీద ఉండాలి. అంత గౌరవం ఐఏఎస్ ఆఫీసర్ కంటే గౌరవాన్ని సంఘంలో వాళ్ళకి ఇవ్వాలి. పరిస్థితి అది. మనం ఎవరిని అపురూపంగా అద్భుతంగా చూడగలం చెప్పండి? మన ఆలోచన అంతా ఎవరైనా వాళ్ళు వచ్చేస్తే వాళ్ళ మీద గొప్ప గొప్ప ఆలోచనలు, వాళ్ళకి ఎంత చేస్తాం అది చేద్దాం, వాళ్ళు ఏమీ లేదు. వాళ్ళకి గౌరవం ఇవ్వద్దని కాదు, వాళ్ళ కంటే ఎక్కువ గౌరవం ఎవరికి ఇవ్వాలి? సంఘంలో ఒక సహోదరుడికి ఇవ్వాలి, సంఘంలో సహోదరులకి ఇవ్వాలి. అంత ఆలోచనాత్మకంగా మనం బ్రతకవలసిన వాళ్ళంగా ఉండాలి. మన సమయాన్ని, మన ప్రతి దాన్ని సంఘంలో ఉన్న సహోదరునికి దాసోహం అవ్వాలి. ఎందుకంటే వాడు రాజు నీ ఇంటికి వస్తున్నాడు. క్రీస్తు రక్తం చేత కనబడిన రాజు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇచ్చే గౌరవం ఏమిటి? సంఘంలో సహోదరులకి ఏముండదు, మరి సంఘాన్ని నడిపించే ఉపదేశకునికి ఏముంటుంది? ఉపదేశకునిగా చూడాలి కానీ చిన్న రాజాగా కాదు. ఆ మహాదేవుని మాటలు చెప్పే ఉపదేశకుడు నా ఇంటికి వస్తున్నాడంటే నేను ఎలా చూడాలి? పౌలు గారు అద్దీంట్లో ఉన్నప్పుడే ఎట్లా చేసేవాడంట? వచ్చే ప్రతి పరిశుద్ధుడిని సన్మానించేవాడంట. ఎలాగా ముందు సన్మానించేవాడు. ఆ తర్వాత వాళ్ళ హృదయం ఒక్కింత బాధపడేటట్లుగా చేసేవాడు కాదంట. ఇంత బాధ కూడా వాళ్ళు పడకూడదు. అన్నీ నేనే చేస్తాను, అన్నీ నేనే పడతాను, ఏది పడినా. అందుకని నేను చెప్తున్నాను, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మనం అలా చూడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువగా మాట్లాడటానికి కానీ, తక్కువగా అంచనా వేయటానికి కానీ అవకాశం లేదు. 12వ వచనం, 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. అనేక దూతలు ఎవరిని ఆవరించున్నాయి? సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ వ్యత్యాసం గుర్తించాలి. సింహాసనం ఉంది, సింహాసనం చుట్టూ 24 మంది పెద్దలు ఉన్నారా? 24 మంది పెద్దలు. 24 మంది 13 చాలు, 13. వీళ్ళ చుట్టూ 4 జీవులు ఉన్నాయా? ఉన్నాయి. వీళ్ళని చుట్టూ కూడా సరే ఎవరో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. ఈ సింహాసనాన్ని, జీవులని, వీళ్ళందరూ కూడా సరే దేవదూతలు, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి. ఆ కోటాను కోట్ల దేవదూతలు ఏం చెప్తున్నారంటే, ఈ కోటాను కోట్ల దేవదూతలు ఏం చెప్తున్నారంటే, వారు వధింపబడిన గొర్రెపిల్ల గురించి మాట్లాడుతున్నాడు. అప్పటి వరకు ఆ దేవదూతలందరూ కూడా సరే తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధన చేస్తూ ప్రతి గానములతో మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నటువంటి ఆ కోటాను కోట్ల దేవదూతలు ఏం చెప్పారనంటే, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. గొప్ప స్వరం అని అంటే ఇంతమంది కోటాను కోట్ల దేవదూతలు కూడా ఈ తండ్రి దేవుణ్ణి అప్పటి వరకు ఆరాధించినటువంటి ఈ 24 మంది పెద్దలు ప్లస్ ఎవరు వాళ్ళు 4 జీవులు ఆయన ముందు సాగిలపడినటువంటి వాళ్ళు ఈ గొర్రెపిల్లను చూడగానే ఏం చేశారు? ఇటు తిరిగారు. ఆ తర్వాత దేవదూతలు కోటాను కోట్ల లెక్క కోట్ల కొలది ఉన్నటువంటి దేవదూతలు అందరూ కూడా సరే ఆ మహా ప్రభువుని చూసినప్పుడు, యేసు ప్రభువుని చూసినప్పుడు వధింపబడిన గొర్రెపిల్ల, అబ్బాయి సాధారణమైన గొర్రెపిల్ల కాదు. ఎటువంటి గొర్రెపిల్ల?
శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రమును పొందనరుగుడు కదా ఈ గొర్రెపిల్ల. ఈ సాధారణమైన గొర్రెపిల్ల కాదు అని ఈ కోట్ల దేవదూతలు కూడా ఆ మహాప్రభువుని, యేసు ప్రభువుని అంతగా మాట్లాడుతూ ఉంటే ఆ స్థలం ఎట్లా ఉంటుందంట? గొప్ప స్వరముతో అరిచి చెబుతున్నప్పుడు ఎంతగా ఉంటుందో పరిస్థితి. అప్పటి వరకు తండ్రిని ఘనపరిచిన నోళ్ళన్నీ ఇప్పుడు ఎవరిని కనపరుస్తున్నాయి? యేసు ప్రభుని. కానీ భూమి మీద ఉన్న దరిద్రులు మాత్రం ఎందుకోనండి యేసు ప్రభుని ఆ విధంగా చూడట్లేదు. నాకు ఒకడే దేవుడు అంటాడు ఒకడు. ఏమిరా నీకు ఎవడరా చెప్పాడు అట్లాగా? ఏ వచనం చెప్పిందిరా? నాకు ఒకడే దేవుడు. నీకెవడు చెప్పాడు నీకు ఒకడే దేవుడు అని? ఇక్కడ ప్రాక్టికల్గా కనబడుతుంది. కళ్ళు కనబడట్లేదు నీకు. కళ్ళు కాకులు ఎత్తుకుపోయాయి నీ కంటిని. దేవదూతలు పడిపోయారు ముందు, ఆయన ముందు. ఇక్కడ సింహాసనం 24 మంది సింహాసనం మీద ఉన్నవాళ్ళు పడిపోయారు, సాగిల పడిపోయారు. ఆ 4 జీవులు పడ్డాయి, దేవదూతలు పడిపోయారు, కోట్ల దేవదూతలు. నీకు వచనం తెలియదా? చదివావా? ఏం కంటితో చదివావురా నువ్వు? మనుషులు ఎంత దారుణం అండి, ఎంత దారుణం. యేసు ప్రభువుని ఇంత దారుణంగా చెబుతూ ఉంటే కూడా వాళ్ళ బోధలు వీళ్ళకి ఇష్టమైపోయి కొంతమంది ఇష్టపడతా ఉంటారు. కొంతమంది కాదు, అలాంటి బోధలే చేయాలి. యేసు ప్రభువుని ఆరాధించాలి అని నేను చెప్పిన ఒకే ఒక మాటను బట్టి నన్ను విడిచిపోయిన వాళ్ళు ఎంతమందో, కొన్ని వేల మంది నన్ను విడిచి వెళ్ళిపోయారు. వేల మంది. అప్పటి వరకు నేను బాగా ఇష్టమే. తర్వాత 13వ వచనం, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకు. ఇద్దరికి అన్నారా లేదా? ఇద్దరికి చెప్పేశాడు. సింహాసనాసీనుడై ఉన్నవాడు ఆయన ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయనకి గొర్రె పిల్లకును. ఎలాంటి గొర్రెపిల్ల? వధింపబడి ఉన్నట్టున్న గొర్రెపిల్ల. వధింపబడిన తర్వాత గొర్రెపిల్ల సంగతి అది. గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు. స్తోత్రం అంటేనే ఆరాధన. రాసుకొని పక్కనే అక్కడ ఎవడెవడ ఏదేదో మాటలు చెప్తుంటాడు, పనికిరాని మాటలు. స్తోత్రం వేరు, సేవ వేరు, ఆరాధన వేరు అనుకుంటా. స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగును గాకని చెప్పుట వింటిని. ఎవరు చెప్తున్నారు ఇలాగ ఈ మాటలు? దేవదూతలు చెప్తున్నారు. ఎవరు? దేవదూతలు. అర్థమవుతుంది నేను చెప్పేది? క్షమించండి, దేవదూతలు కాదు. పరలోకమందు భూలోకమందు భూమి క్రింద సముద్రములోనున్న ప్రతి సృష్టం అన్నీ కలిపి అనగా వాటిలోనున్న సర్వమును ఏం చెప్పారు? సింహాసనాసీనుడై ఉన్నవారు ఆయన తండ్రి, గొర్రెపిల్ల ఇద్దరికి స్తోత్రము ఘనత మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాకని చెప్పుట నేను విన్నాను. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా పెద్దలందరూ ఏం చేశారు? ఇరువురి ముందు సాగిలపడ్డారు. ఎవరి ముందు? సాగిలపడి నమస్కారం చేసిరి. ఎంత మంచి వాతావరణమో. ఆ తండ్రిని దేవుడు ఎంతగా ఆరాధించబడ్డారో అంతే విధానంలో ప్రభువైన క్రీస్తు యేసు సమానంగా ఆరాధించడం జరిగినటువంటి ఒక కార్యక్రమం. తండ్రి ఎలాగా ఆరాధించబడ్డారు, ఇరువురిని సమంగా చేసి పెట్టేసి అదే పద్ధతిని వాళ్ళ మన సంఘంలో నేను ప్రారంభించాను. అదే పద్ధతి. తండ్రిని ఎలా పాడామో, తండ్రిని ఎలా స్తుతించామో, తండ్రికి ఎలా ప్రార్థన చేశామో, తండ్రికి ఎలా మనం కార్యక్రమాలు చేస్తామో అదే విధానంలో ప్రభువైన క్రీస్తు యేసుకు చేస్తున్నాం.
ఎంత గొప్ప సత్యంతో మన ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి చూసారా, గమనించారా? దీనికి సపోర్ట్ ఇవ్వకుండా, దీన్ని బట్టి కార్యక్రమాలు జరగకుండా నన్ను బట్టి అనుకుంటే వ్యర్థమే. కానీ నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఎవడైనా ఎవడి ముందని నేను చెప్తాను, చెప్పాల్సిందే ఇది. నన్ను బట్టి కాదు, ఈ వచనాన్ని బట్టి నేను ఇంట్రడ్యూస్ చేశా. ఈ వచనం నాకు ఆధారం. నన్ను అవమానించడం కొరకు వెళ్ళిపోతానంటే వెళ్ళిపో. ఎవరికి కావాలి ఇక్కడ? నేనేమన్నా సొంతంగా చెప్పుకున్నానా? నేను కాదు కదా సొంతంగా చెప్పుకునింది. ఇక్కడ ఉన్న వచనాన్ని నా సొంతానికి వాడలేదు. ఉన్న వచనాన్ని ఉన్న వచనంగా చెప్పుకుంటూ నేను తిరుగుతున్నాను అన్ని చోట్లకి. విన్నవాడికి మంచిది, వినకపోతే వాడు నరకానికి వెళ్తాడు, అంతే సంగతి అన్నమాట. కాబట్టి 4 జీవులు ఆమెనని చెప్పగా 24 మంది పెద్దలు కూడా ఏమైపోయారు? సాగిలపడి నమస్కారము. అక్కడ నమస్కారం అనే మాట కూడా వర్షిపే, ఆరాధననే. నమస్కారం అనే మాట కూడా ఆరాధన సూచించేటువంటి మాట. వీళ్ళందరూ అలా చేశారు. భూమి మీద నీకు సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ఆరాధ్య దైవములు ఎవరెవరు? తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు. ఇద్దరికి ఆరాధన చేయాలి. ఇద్దరికి తిరిగి ముగ్గురికి అనుకోండి. పరిశుద్ధాత్మను కలిపేయకండి. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్నాడు ఈ ఆరాధనలో. పరిశుద్ధాత్ముడు ఈ ఆరాధనలు ఏం చేస్తాడు? నడిపిస్తాడు, అంతే. పరిశుద్ధాత్మ ద్వారా ఆరాధన చేస్తాం. ఎవరెవరికి చేస్తాం? తండ్రైన దేవునికి, వధింపబడిన తర్వాత ఉన్నటువంటి గొర్రె పిల్లకి. వ్యత్యాసం గుర్తుపెట్టుకొని ప్రత్యేకించి. కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. మీకు అందరికీ క్రీస్తు నామములో వందనాలు.